నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ పట్టణాభివృద్ధితో పాటు పర్యాటక పరంగా అభివృద్ధికి సహకరించాలి. ఇన్ఛార్జ్ మంత్రికి మున్సిపల్ చైర్మన్ కావ్య గణేష్ వినతి. జిల్లా ఉన్నతాధికారులకు సరదా తీర్చిన హోలీ. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హోలీ వేడుకలు. కర్షకుని కాటేసిన కంచె. నర్సాపూర్ విషాదం. నిర్మల్ పట్టణాభివృద్ధితో పాటు పర్యాటక పరంగా అభివృద్ధి చేసేలా సహకరించాలని మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీహర్రావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్తో కలిసి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పట్టణంలోని చారిత్రక ప్రశస్తమైన శ్యామ్గఢ్, భక్తీస్గఢ్ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలు గుర్తించి అభివృద్ధి పరచాలన్నారు. ఇన్ఛార్జ్ మంత్రికి అనుకూలంగా స్పందించినట్లు మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ తెలిపారు. జిల్లాలో పరిపాలన పరంగా ఒకరు, శాంతి భద్రత పరంగా మరొకరు అనునిత్యం బిజీ షెడ్యూల్. ప్రతి వారికి సమయం ఇవ్వాలి. అన్ని ఉన్నతాధికారుల సూచనలు పాటించాలి. జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. ఇలా జిల్లాకు రెండు కన్నులుగా పెద్ద దిక్కులుగా ఉన్న జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి శర్మల హోలీ పండుగ సందర్భంగా ఒకరు మరొకరు రంగులు పూసుకుంటూ సరదా గడిపారు. పండుగను ఎంజాయ్ చేశారు. అనుక్షణం బిజీగా ఉండే ఇద్దరు ఉన్నతాధికారులు హోలీ వేడుకలో పాల్గొని తాము విధిని వల్ల ఉన్నత అధికారమే గానీ పండుగల విషయంలో సాధారణ మనిషిపై మాకు సరదాల సంబరాలు ఉంటాయని చెప్పకని చెప్పారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ హోలీ వేడుకల్లో కలెక్టర్ దంపతులు, ఏఎస్పీ సాయి కిరణ్, డిఎఫ్ఓ సుశాంత్, సుఖ్దేవ్ గోబడే ఇతర అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలు సకాలం చేయాలని సీనియర్ రైటర్ చంద్రశేఖర్ తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుండి 9వ తేదీ వరకు ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల వివరాలను రసీదుతో సమర్పించాలన్నారు. ఖర్చుల వివరాలు సమర్పించిన వారికి నోటీసులు అందజేస్తామన్నారు. బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల పీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె రాజన్న కోరారు. రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో సుమారు 7 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరి కరువు భత్యం 5.50 పెరిగిందని, దీని ప్రకారం ప్రతి 1000 బీడీలకు 268.30 కూడా అమలు చేయాలని తెలిపారు. ఉద్యోగులకు 160 పెరిగిందని, పెరిగిన కరువు భత్యాన్ని వెంటనే అందించాలన్నారు. ప్రతి ఒక్క లెక్క మా దగ్గరుంది. ఎలాంటి అనుమానాలకు తావులేదు. నిరాధారమైన ఆరోపణలు చేయడం సబబు కాదంటూ నిర్మల్ దేవరకోట వెంకటస్వామి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ తెలిపారు. గత నెలలో నిర్వహించిన ధనుర్మాస వేడుకకు సంబంధించిన వార్తా కథనం అవాస్తవమని బుధవారం ఈవో ధర్మకర్తలతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమపై నిరాధారపై ఆరోపణలు వచ్చాయని, తాము ప్రతి ఒక్కరి లెక్కను పక్కా చూపిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆదాయం ఖర్చు వివరాలు వెల్లడించారు. ప్రతి దానికి తమ వద్ద రసీదులున్నాయని తెలిపారు. స్వామివారి సన్నిధిలో ఉండి నిజాలు చెప్తున్నామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖకుడు ఖర్చులు పోను, తమకే ఇంకా డబ్బులు రావాల్సి ఉందన్నారు. ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు తమను సంప్రదిస్తే వాటిని వృద్ధి చేస్తామని, నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని సూచించారు. లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం నుండి కార్యనిర్వహణాధికారిగా ఇక్కడ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నది. కార్యనిర్వహణాధికారిగా దాదాపు నేను 1 సంవత్సరంన్నర పని చేయుచున్నాను. దేవాలయంలో ప్రతి రూపాయి దేవస్థానం ఖాతాలో జమ చేయబడుచున్నది. దయచేసి పత్రికా మిత్రులకు తెలియజేయనిది ఏమనగా, మీకు ఏ సమస్య ఉన్నను నా గుడికి వచ్చి నన్ను ఏ విషయం అడిగినా నేను ప్రతి దానికి జవాబు చెప్పగలను. ఇది నా ఇష్టపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పత్రికలో వచ్చిన వార్తకి మేము సమాధానం చెప్పదలుచుకున్నాము. మొత్తానికి ఆదాయ వ్యయముల మధ్యలో ఉన్న క్లారిటీ కూడా నేను మీకు ఇస్తాను. మాకు ఇచ్చిన సమయం 16వ తారీఖు 12వ నెల మమ్మల్ని మా ఉత్సవ కమిటీ అపాయింట్ చేయడం జరిగింది. దీన్ని 14వ తారీఖు 1వ నెల వరకు మాకు ఉత్సవ కమిటీ ద్వారా మాకు ఇచ్చారు.
దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లెక్క మా దగ్గర ఉంది. మేము చేసిన కార్యక్రమాలు ఒక 15 వరకు కార్యక్రమాలు చేశాము. 1,00,000 మందికి పైగా ఆనాడు దర్శనం చేసుకున్నారు. మేము చేసిన టైంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో 8,24,000 రూపాయల ఆదాయం కూడా వచ్చింది ఎండోమెంట్ వ్యవస్థకి. ఆ తర్వాత మేము తీసుకొచ్చిన ఏదైతే చందాల రూపంలో తీసుకొచ్చిన అమౌంట్ ఉందో దీనికి సంబంధించింది 4,804 రూపాయలు చందా రూపంలో వచ్చాయి ఇక్కడ. మరియు ఖర్చులు వచ్చేసి 4,87,000 రూపాయల ఖర్చు జరిగింది. ఇంకా 86,971 మా ఉత్సవ కమిటీకే రావాలి. ఇక్కడ ఒక్క రూపాయి కూడా భగవంతుని ఈరోజు కలియుగదయమైన భగవంతుని సమక్షంలో అబద్ధం ఆడడానికి ఏముండదు. ఒక్క రూపాయి తీసుకుంటే 100 రూపాయల నష్టాన్ని చవి చూస్తాము. ఇంకా దీనిలో ఈ 86,000 రూపాయల్లో మాకు ఈవో గారు 46,675 రూపాయలు మాకు ఇచ్చారు. మిగతా ఇంకా 40,296 రూపాయలు మాకే రావాలి. ఏదన్నా ఉన్నా కానీ ఈ మన హిందూ దేవాలయాల్లో మమ్మల్ని వచ్చి అడిగితే మనం చెప్తాం కదా. ఇప్పుడు ఈరోజు మేము మా కమిటీ ఇంత పని చేసి ఇన్ని వేల మంది లక్షల మందికి తీర్థ ప్రసాదాలు కన్వీనియంట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇచ్చిన మా మీద ఇటువంటి ఆరోపణలు కరెక్ట్ కాదు. ప్రతిదీ కూడా ఈవో గారికి ఇచ్చాము. ఈవో గారి సంతకం కూడా ఇక్కడ ఉంది. మేము మా పర్సనల్గా మాత్రం ఎటువంటి 1 రూపాయి కూడా దానిలో తీసుకోవడానికి మాకు ఆ భగవంతుని ఒక్క రూపాయి కూడా మేము దీన్ని 100 రూపాయల నష్టం చూడడానికి మేము రెడీగా లేము. ఆ భగవంతుడి సేవ మాకు ముఖ్యం. ఇంకా భక్తులు ఎలా రావాలో చూడండి, అటువంటివి చేయండి. కానీ నిరాధారణమైన ఆరోపణలు చేసి వీళ్ళు ఆ లెక్కలు ఇవ్వలేదు ఈ లెక్కలు ఇవ్వలేదు. ఇందులో వచ్చిన పీరియడే నెల రోజులు. దానిలో ఎలక్షన్స్ వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, మరియు కౌన్సిలర్ ఎలక్షన్స్ వచ్చినాయి. సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. లెక్కలు ఇవ్వడానికి 15-20 రోజులు లేట్ అయిపోతే మీరు ఇష్టం ఉన్నది రాసేయడమా? మమ్మల్ని అడగరాదా? మరి ఏదో 28వ తారీఖు నాడు మేము హ్యాండ్ ఓవర్ చేసినాము. నిన్న రాసే ముందు మమ్మల్ని ఒక మాట అడగొచ్చు కదా. మేము ఇవ్వడానికి మేము రెడీ ఉంటాం కదా. నిరాధారణమైన ఆరోపణలు మాత్రం ప్లీజ్ దయచేసి చేయకండి. మన హిందూ ధర్మంని కాపాడండి. భయం వీడండి, ధైర్యాన్ని పెంచుకోండి అంటూ లక్ష్మణచందమ్మడం మల్లాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు నాగన్న సూచించారు. బుధవారం పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వేడుకల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమయం తక్కువ ఉన్నందున కష్టపడి చదివి ఉత్తమమైన మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆరంభించాయి. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏమున్నదో మీకు టైం టేబుల్ కూడా మీకు గ్రూపుల దాకా పెట్టబడ్డది. అక్కడ ఏమున్నది అంటే మనకు మళ్ళీ 16 నుంచి పరీక్ష రాస్తుందో లేదో ఒంటిపుట్టబడి 8 గంటల కష్టం 12:30కి వెళ్ళిపోతాం. ఇప్పుడు తెలుగుది అయిపోయిన తర్వాత హిందీ సార్ ఇప్పుడు తెలుగు సార్ విశ్లేషణాత్మకంగా చెప్పాడు. వ్యాకరణం ఏది ఏముంటుంది, పద్యము గద్యము అన్నిట్లో అంతే ఉంటుంది. ఈ సార్ టికెట్ ఇచ్చిన నాడు సబ్జెక్టుల పరంగా ఇంకా ఈ నెల 20న జరిగే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారామస్వామి కళ్యాణోత్సవంలో ఉపయోగించిన తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకు తీసుకొచ్చేందుకు టీజే టాక్సీ కారుకు ప్రత్యేక సేవలు అందుబాటులోకి ఇచ్చాయని నిర్మల్ డిపో మేయర్ పండర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను బుధవారం డిపోలో ఆవిష్కరించారు. బస్టాండ్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, ఈ నెల 31వ తేదీ వరకు 150 రూపాయలు చెల్లించినట్లయితే నేరుగా ఇంటికే తలంబ్రాలు పంపనున్నట్టు తెలిపారు. క్రీడా పాఠశాలలో అర్హులైన 4వ తరగతి విద్యార్థుల ప్రవేశం కోసం క్రీడా పోటీ నిర్వహిస్తున్నట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మండల స్థాయిలో 13వ తేదీన, జిల్లా స్థాయిలో 28న, రాష్ట్రాల్లో ఏప్రిల్ 20న పోటీలుంటాయన్నారు. విద్యార్థులు జూలై 2018 నుండి ఆగస్టు 2019 జన్మించిన వారు ఈ ప్రవేశానికి అర్హులని తెలిపారు. ఈ పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను శ్రీకాంత్ రెడ్డి, డివైఎస్ఓ నిర్మల్ జిల్లా. ఈరోజు 4th క్లాస్ అడ్మిషన్ స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్కి రావడం జరిగింది. దానికోసం కొద్ది డీటెయిల్స్ చెప్తాను. ఈరోజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 26 ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ స్టార్ట్ అయిందండి. మండల్ లెవెల్ సెలెక్షన్ వచ్చేసి 13th మార్చ్ నుంచి 17th మార్చ్ వరకు ఆ మండలాల్లో ఎంఈఓ అండర్లో జరుగుతాయండి. కాబట్టి ఎంఈఓ గారితో కాంటాక్ట్ చేయండి. 13 మార్చి నుంచి 17 మార్చి దాకా. అందులో సెలెక్ట్ అయిన పిల్లవాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్లో 28th నాడు మన ఎన్టీఆర్ స్టేడియంలో 28వ తారీఖులో జరుగుతాయి. ఏమన్నా డేట్స్ ఏమైనా చేంజెస్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తామండి. స్టేట్ లెవెల్ సెలెక్షన్ వచ్చేసి 27 ఏప్రిల్ నుంచి 1 ఏప్రిల్ వరకు
మన హైదరాబాద్లో జరుగుతాయి. సెలెక్ట్ అయిన పిల్లవాళ్ళకు అక్కడికి మేము పంపుతాము. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఏజ్ గ్రూప్ వచ్చేసి ఎవరైతే 4th క్లాస్ పిల్లల సెలెక్షన్ కోసం ఏజ్ గ్రూప్ వచ్చేసి 1/9/2017 నుంచి 31/8/2018 వాళ్ళు సెలెక్షన్ అండి. యాజ్ ఆన్ అంటే ఎప్పుడు వరకు అంటే 31/8/2026 వరకు వాళ్ళు పుట్టి ఉండాలి. దీంట్లో మెయిన్ వచ్చేసి మోటార్ క్వాలిటీ టెస్ట్ ఉంటాయండి. మోటార్ క్వాలిటీస్ వచ్చేసి 9 ఉంటాయి. ఆ 9లో హైట్, వెయిట్, 30 మీటర్స్ ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంపు, 6 into 10 మీటర్స్ షటిల్ రన్, స్టాండింగ్ వర్టికల్ జంపు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, మెడిసిన్ బాల్ పుట్ అండ్ 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుందండి. ఇందులో సెలెక్ట్ అయిన దీంట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన పిల్లల్ని మేము సెలెక్ట్ చేస్తాము. థ్యాంక్ యూ అండి. ప్రణాళికాబద్ధంగా చదివి 10వ తరగతుల పరీక్షలు ఉత్తర్వులు కావాలని ముజిగి అడ్డా యూత్ సభ్యులు విద్యార్థులను కోరారు. బుధవారం ఉన్నత పాఠశాల విద్యార్థులకు అడ్డా యూత్ సభ్యులు పరీక్ష ప్యానెల్ అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించాలని సదుద్దేశంతో వీటిని అందజేసినట్లు తెలిపారు. అధ్యక్షుడు నాగరాజు, ప్రేమ్ కుమార్, సాయన్న, ప్రభాకర్, ధర్మన్న, రాజన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి అందరికి ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉండాలి. మరి 10/10 అంత రావాల్సిన అవసరం లేదు, కానీ ఇలా నుంచి 100% పాస్ పర్సెంటేజ్ ఉండాలి. అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఒకరు సబ్జెక్ట్లో స్పీడ్ ఉంటారు, ఒక సబ్జెక్ట్లో తక్కువ ఉంటారు. అందరికి హెల్ప్ చేసుకోవాలి. మెయిన్గా టీచర్ని అడగడానికి భయపడతారు ప్రతి ఒక్కరు. మీరు టీచర్లకు అడగడానికి భయపడే వాళ్ళు ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోవాలా. వాళ్ళు నేర్చుకుంటారు, మీరు నేర్చుకుంటారు. ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉండేటట్టు ఉండండి. ఫర్దర్గా ఏమైనా మీకు రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మేము హెల్ప్ చేస్తాం. రిక్వైర్మెంట్ ఉన్నా కూడా డైరెక్ట్ మా దగ్గర అడగచ్చు. రిక్వైర్మెంట్ ఉన్న డౌట్స్ ఉన్నా ఏమున్నా మా దగ్గర అడగచ్చు. రోజు వితరణ చేసే వాళ్ళు తక్కువ, అర్థమవుతుందా? మన వెల్ విషర్స్గా మన యూత్ అడ్డా యూత్ వాళ్ళు మన పిల్లల కొరకు యాడ్స్ అంటే చిన్నవేని కాదు, ఇక్కడ ఇది మీకు ప్రోత్సాహకరంగా గుర్తించుకోవాలి. దీని విలువ కాదు. ఇక్కడ వాళ్ళు మన గురించి, మన ఉన్నతి గురించి ఆలోచించి, మన స్కూల్ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఈ విధంగా మంచి మనసుతో ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా మన పిల్లలు మీ యొక్క ఆశలను నెరవేరుస్తారు, మంచి పేరు తెస్తారు మన గ్రామానికి, మీకు, మాకు, వాళ్ళ తల్లిదండ్రులకు అని చేస్తూ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నిర్మల్పట్నంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో లైన్మెన్ దివస్ ను బుధవారం విద్యుత్ శాఖ అధికారులు నిర్వహించారు. నిర్మల్పట్నం సబ్ డివిజన్లోని టౌన్ 2, టౌన్ 3, సోన్ సెక్షన్ పరిధిలో సిబ్బందిని ఈ సందర్భంగా షాల్వాతో సత్కరించి ప్రశంసా పత్రం చేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారి సేవను కొనియాడారు. డి నాగరాజు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సంజీవ్, అనిల్, మల్లికార్జున్, శివ, హరీష్ ఉన్నారు. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా దాదాపు అన్ని లక్ష్మణచందమ్మలోని గ్రామాల్లో హోలీ సంబరాలను బుధవారం యువకులు, పిల్లలు ఘనంగా నిర్వహించారు. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ ఆనందం గడిపారు. చిన్నపిల్లలు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ గ్రామాల్లో వీధులు తిరిగారు. అడవి జంతువు నుండి పంటను కాపాడుకున్న తాపత్రయం రైతు మృతికి కారణమైంది. లక్ష్మణచంద మండలం నర్సాపూర్ డబ్ల్యూకు చెందిన కాయత్రావు అనే రైతు తన పంట రక్షణకు అమర్చుకున్న విద్యుత్ తీగలే ఆయన మృత్యుపాశాలయ్యాయి. మంగళవారం రాత్రి కనకాపూర్ గ్రామ శివాలయం పంట చేరు కరెంట్ తీగను అమర్చి బుధవారం ఉదయం తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడిక్కడే మృతి చెందాడు. పంట పొలానికి వెళ్లిన తన తండ్రి ఎంతకు రాకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ లేకపోవడంతో అనుమానం వచ్చి చూడగా మృత్యువాత పడి చూసి బోర్ను వేర్పించారు. మృత్యుడికి భార్య, 2 కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్, కనకాపూర్ సర్పంచులు మల్లేష్ యాదవ్, రాజలక్ష్మి, వెంకటరాజ స్థలం చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. లక్ష్మణచంద ఎస్ఐ శ్రావణ్ సంఘటనా స్థలం సందర్శించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ పట్టణాభివృద్ధితో పాటు పర్యాటక పరంగా అభివృద్ధికి సహకరించాలి. ఇన్ఛార్జ్ మంత్రికి మున్సిపల్ చైర్మన్ కావ్య గణేష్ వినతి. జిల్లా ఉన్నతాధికారులకు సరదా తీర్చిన హోలీ, కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హోలీ వేడుకలు. కర్షకుని కాటేసిన కంచె, నర్సాపూర్ డబ్ల్యూలో విషాదం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.